ఇవాళ ఉప్పల్ స్టేడియంలో లోకల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ ఉంది. మధ్యాహ్నం 3:30కు మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఈ సీజన్ లో హోమ్ గ్రౌండ్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతోంది సన్ రైజర్స్. గత మ్యాచ్ లో కేకేఆర్ పై గ్రాండ్ విక్టరీ తర్వాత మంచి ఊపు మీదింది హైదరాబాద్. ఉప్పల్ స్టేడియం ఫ్లాట్ పిచ్ ఉండటంతో భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీష్ ఫామ్ లోకి రావడంతో బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గా మారింది. ఇక గత మ్యాచ్ల్లో ఢిల్లీ చేతిలో ఓడిన లక్నో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతోంది పంత్ సేన. పంత్, మార్ష్, నికోలస్ ప్యూరన్ లాంటి హార్డ్ హిట్టర్లతో లక్నో స్ట్రాంగ్ గా ఉంది. మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక మ్యాచ్ కి సంబంధించి మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదా, ఇవాళ ఎస్ఆర్హెచ్ లక్నో మధ్య మ్యాచ్ జరగనుంది. బలాబలాలేంటి? ఎస్ శిరీష, మరి కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో ఎల్ఎస్జీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఒక హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఎగ్జాక్ట్లీ 3:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ సీజన్లో ఈ ఉప్పల్ స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ కూడా ఇప్పటికే 2 మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్హెచ్ ఫస్ట్ టైం హోమ్ గ్రౌండ్లో ఈ సీజన్లో మ్యాచ్ ఆడబోతుంది. సో ఇప్పటికే ఎల్ఎస్జీ ఢిల్లీ పైన ఓడిపోయి ఈ మ్యాచ్లో అయినా గెలవాలని సిద్ధంగా ఉంటే, ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయినటువంటి ఎస్ఆర్హెచ్ సెకండ్ మ్యాచ్లో కోల్కతా పైన గెలిచి ఇప్పుడు హోమ్ గ్రౌండ్లోకి ఒక మంచి జోష్ తోటి ఆడడానికి సిద్ధమైంది. సో ఇప్పటికే ఈ మ్యాచ్ గురించి చెప్పుకుంటే ఒక హై ఇంటెన్సిఫై మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉప్పల్ పిచ్ మనం ఎప్పుడు చూసుకున్నా కూడా బ్యాటర్స్కి ఫీస్ట్గా ఉంటుంది. మనం చూసాం గతంలో 286 హయ్యెస్ట్ స్కోరు. సో ఇప్పటి వరకు ఎవరు కూడా నమోదు చేయని 286 హయ్యెస్ట్ స్కోర్ కూడా ఇదే గ్రౌండ్లో నమోదైంది. సో ఉప్పల్ పిచ్ అనేది బేసిక్గా ఫ్లాట్ పిచ్ అంటారు. సో ఇక్కడ బ్యాటర్స్కి ఒక మంచి ఒక ప్లస్ ఉండేటువంటి పిచ్ అని ఇది కూడా చెప్పుకుంటారు. సో దీనిలోనే ముఖ్యంగా ఎస్ఆర్హెచ్కు సంబంధించినటువంటి ఓపెనింగ్ జోడీ ఏదైతుందో ట్రావిస్ హెడ్ కానీ అభిషేక్ శర్మ. సో వీళ్ళిద్దరూ గత మ్యాచ్లో చూసాం ఒక బెస్ట్ పవర్ ప్లేలో ఒక మంచి స్కోర్ ఇచ్చారు. సో అదే కూడా ఫ్యాన్స్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆ తర్వాత వచ్చేటువంటి కెప్టెన్ ఇషాన్ కిషన్ కానీ, నెక్స్ట్ క్లాసెన్ కానీ, నితీష్ రెడ్డి కానీ, వీళ్ళు కూడా లాస్ట్ మ్యాచ్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడారు. సో వాళ్ళ నుంచి కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో వచ్చే అనికేత్ వర్మ, అలాగే సలీల్ అరోరా కూడా వాళ్ళిద్దరు కూడా ఫామ్లోకి వస్తే ఈసారి ఈ మ్యాచ్లో ఇక్కడ ఉప్పల్లో జరగబోయే మ్యాచ్లో 200+ స్కోర్ అనేది ఖాయమని కనిపిస్తుంది. మరోవైపు బౌలింగ్ విషయంలో మాత్రం కొద్ది మేర ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. ఫస్ట్ మ్యాచ్లో అటు ఆర్సీబీ తోటి బౌలింగ్ పేలవ ప్రదర్శన తోటి ఓడిపోయింది. ఆ తర్వాత మాత్రం నెక్స్ట్ కోల్కతా మ్యాచ్లో మంచిగా బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి ఒక క్లినికల్ ఇన్నింగ్స్ తోటి ఆ మ్యాచ్ గెలిచింది. సో అదే పర్ఫార్మెన్స్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇక మరోవైపు ఎల్ఎస్జీ వైపు చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లోనే అటు డీసీ తోటి ఓడిపోయింది. అది కూడా ఒక ఘోర పరాభవం చెప్పుకోవచ్చు. కెప్టెన్ పంత్ ఓపెనర్గా వచ్చినా ఆకట్టుకోలేకపోయాడు, రన్అట్ తోటి వెనుక తిరిగాడు. అలాగే ఈ ఎల్ఎస్జీ గురించి చెప్పుకుంటే హార్డ్ హీటర్స్ ఉన్నారు. మార్క్రమ్ కానీ, నికోలస్ పూరన్ కానీ, రిషబ్ పంత్ కానీ, ఇట్లాంటి హార్డ్ హీటర్స్ ఉన్నారు. దాంట్లో ఎవరైనా ఒక్కరు మిచ్ మార్ష్తో సహా ఎవరైనా ఒక్కరు కోలుకున్నా కూడా, ఒక్కరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా అదంతా కూడా మ్యాచ్ వాళ్ళ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు బ్యాటింగ్ కూడా మహమ్మద్ షమి కానీ, ఆన్రిచ్ నూర్జియా కానీ, ఇట్లాంటి ప్రిన్స్ యాదవ్ కానీ, ఇట్లాంటి ఫేస్ బౌలర్స్ ఉన్నారు. స్పిన్నర్స్ లేకపోయినా కానీ వాళ్ళ సైడ్ పేస్ మాత్రం బాగుంది. ఇక ఈ మ్యాచ్కి సంబంధించి 3:30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. 1 గంటకు ఇక్కడికి ఫ్యాన్స్ని లోపలికి అలౌ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఈ పోలీసులకు సంబంధించిన బందోబస్తు కూడా పూర్తిగా చేశారు. సుమారు 2000 మందికి పైగా పోలీసులతోటి 430 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉప్పల్ స్టేడియం వద్ద ఫస్ట్ మ్యాచ్ కాబట్టి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని ఇటు ఒకవైపు హెచ్సిఏ అలాగే ఎస్ఆర్హెచ్ ఏర్పాట్లు చేయగా, మరోవైపు పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో బందోబస్తు చేశారు. సో 1 o'clock మ్యాచ్కి స్టార్ట్ అయ్యే యాక్చువల్గా 3 hours ముందు నుంచే ఇటు ఫ్యాన్స్ని లోపలికి అలో చేస్తాము, కేవలం ఫిజికల్ టికెట్లు ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి అని ఇటు పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆన్లైన్లో కొంతమంది ఆన్లైన్లో బుక్ చేసుకొని దాన్నే తీసుకొని వస్తారు. కానీ ఏవైతే ఉన్నాయో టికెట్ కలెక్టింగ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి తప్పకుండా టికెట్స్ కలెక్ట్ చేసుకొని ఫిజికల్ టికెట్స్ ఉంటే మాత్రమే అలో చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఎవరైతే టికెట్ లేరో వాళ్ళు ఎవరు ఇక్కడికి రావద్దు, ఈ చుట్టుపక్కల తిరగొద్దని కూడా చెప్తున్నారు. అలాగే బ్లాక్ టికెట్స్ పైన కూడా బ్లాక్ మార్కెట్లో టికెట్స్ అమ్మే అవకాశాలు ఉన్నాయి, వాటిపైన కూడా ఫోకస్ పెట్టారు. ఇక ఎగ్జాక్ట్లీ 1 o'clock నుంచి లోపలికి అలో చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఒకేసారి అలో చేస్తే ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంది, క్యూలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎగ్జాక్ట్లీ 1 o'clock నుంచి ఇక్కడికి వచ్చే ఫ్యాన్స్ అందరినీ లోపలికి అలో చేస్తామని చెప్తున్నారు. మరి కాసేపట్లో 2 టీమ్స్ కూడా ఉప్పల్
ఉప్పల్ స్టేడియంకు చేరుకోనున్నాయి. వచ్చిన తర్వాత కాసేపు వార్మప్ చేసిన తర్వాత వాళ్ళు బరిలోకి దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఫ్యాన్స్ అయితే యాక్చువల్గా ఎండను కూడా లెక్క చేయకుండా మ్యాచ్కి వస్తున్నారు. సో ఈ సమ్మర్లో ఇది ఫస్ట్ మ్యాచ్ మనకు ఆఫ్టర్నూన్ మ్యాచ్ ఉంది. సో ఈ ఆఫ్టర్నూన్ మ్యాచ్ అయినా కూడా దీన్ని లెక్క చేయకుండా గ్రౌండ్కి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కొక్కరు వస్తున్నారు. సో ఇక్కడికి వచ్చే వాళ్ళకు కూడా కొన్ని ఆంక్షలు కూడా విధించారు. అలాగే చుట్టుపక్కల పూర్తి ఇటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. సో మేజర్గా ఈ మ్యాచ్ జరుగుతున్నంతసేపు అయితే ఈ హెవీ వెహికల్స్ ఇటు ఉప్పల్ ఓఆర్ఆర్ నుంచి ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇటు సైడ్ రాకుండా చూస్తున్నారు. సో అవన్నీ కూడా ఈవినింగ్ మ్యాచ్ అయిపోయి 7:30 వరకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో హెవీ వెహికల్స్ రాకుండా చూస్తున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళకు పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మొత్తం 11 పార్కింగ్ పాయింట్స్ పెట్టారు. సో ఎవరైతే వస్తారో వాళ్ళకి డెసిగ్నేటెడ్ పార్కింగ్ పాయింట్స్లో మాత్రమే ఈ పార్కింగ్ పెట్టుకోవాలని చెప్తున్నారు. అలాగే కొన్ని ప్రొహిబిటెడ్ ఐటమ్స్ కూడా చెప్తున్నారు పోలీసులు. సో కొన్ని ఐటమ్స్ని లోపలికి అలో చేయబోమని చెప్తున్నారు. సో ముఖ్యంగా ఈ షార్ప్ ఆబ్జెక్టివ్స్ కానీ, పవర్ బ్యాంక్స్ కానీ, సిగరెట్స్, లైటర్స్, సెల్ఫీ స్టిక్స్, కాయిన్స్ కానీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫ్లేమబుల్ ఐటమ్స్, అలాగే హెల్మెట్స్, కెమెరాస్ ఇట్లాంటివేవి కూడా అలో చేయబోమని చెప్తున్నారు. ఇక మరోవైపు ఈవెన్ ఇయర్ ఫోన్స్ కూడా అలౌ చేయమని చెప్తున్నారు. సో ఏవైతే బ్లూటూత్ హెడ్సెట్ ఉంటాయో దీనిపైన గతంలో కూడా కొద్దిమేర వివాదం జరిగింది. ఎందుకంటే బ్లూటూత్ హెడ్ ఫోన్స్ అనేటివి, అలాగే ఇటు రిస్ట్ వాచ్లు ఏవైతే ఎలక్ట్రానిక్ వాచెస్ ఉన్నాయో, స్మార్ట్ వాచెస్, వాటిని కూడా అలౌ చేయమని గతంలో చెప్పారు. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వాటిని ఏం చేయాలో తెలియక చాలామంది బయట పెట్టుకొని పోవడం, అవన్నీ కూడా పడిపోవడం, లేకపోతే వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఇట్లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే పోలీసులు చెప్పేది ఏంటంటే ఏవైతే స్మార్ట్ వాచెస్ ఉన్నాయో వాటిని కానీ, లేకపోతే ఇయర్ బడ్స్ బ్లూటూత్ ఉంటాయో వాటిని అస్సలు అలో చేయబోమని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఎట్లాంటి మనం తీసుకొచ్చే బ్యాగ్స్ కలెక్షన్ సెంటర్ కానీ, వాటి స్టోరింగ్ సెంటర్స్ కానీ ఉండవు. కాబట్టి ఏమున్నా కూడా అందరూ ఇంటి దగ్గరనే పెట్టుకొని రావాలి. వాటి అన్నిటిని కూడా ఇక్కడికి తీసుకురావద్దు. ఈవెన్ బైనాక్యులర్ కానీ, మ్యాచ్ బాక్స్ కానీ, ఇట్లాంటివి బెడ్స్ కానీ, ఇట్లాంటివి ఏం తీసుకురావద్దు అని చెప్తున్నారు. ఇక మరోవైపు ఇక్కడ ఎమర్జెన్సీ కోసం మొత్తం 4 ఫైర్ ఇంజన్లు, 5 అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేశారు. సో మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత ఏదైనా అనుకోని ఘటన జరిగితే ఇట్లా రెడీగా ఉండేందుకు ఈ ఫైర్ ఇంజన్స్ ఒక 4, అలాగే అంబులెన్స్లను కూడా సిద్ధం చేసి పెట్టారు. సో మొత్తానికైతే ఒక హై ఇంటెన్స్ మ్యాచ్కి అంతా రెడీ అయిపోతుంది. సో మరి కాసేపట్లో అంటే ఎగ్జాక్ట్లీ 3 o'clockకి టాస్ పడుతుంది, 3:30కి అయితే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఫ్యాన్స్ ఒక్కరొక్కరుగా చేరుకుంటున్నారు. సో ఎందుకంటే 1 o'clock నుంచి అలో చేస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుగా వచ్చి క్యూలో నిలబడి లోపలికి వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎట్ ఏ టైం పబ్లిక్ వచ్చేస్తే, అంటే ఒక గంట ముందు వదిలేయాలనుకో, అప్పుడు ఎట్ ఏ టైం క్యూ ఎక్కువగా అవుతుంది. కాబట్టి అలా కాకుండా ఒక 3 hours ముందు నుంచే పంపిస్తే వాళ్ళు లోపలికి వెళ్ళి సెటిల్ అయిపోతారు. బయట క్యూ ఉండదు, తొక్కిసలాడ అట్లాంటివి ఏవి ఉండవు. కాబట్టి ముందస్తుగానే వాళ్ళని వచ్చినట్టు పంపిస్తామని చెప్తున్నారు. సో వాళ్ళ టికెట్స్, ఫిజికల్ టికెట్స్ పైన అయితే ఏ గేట్స్ ఉన్నాయో, అవుటర్ గేట్ కానీ ఇన్నర్ గేట్, వాటిని ఫాలో అవుతూ ఆ క్యూలో ఉండి లోపలికి వెళ్ళాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. శిరీష.